హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 18వ భాగాన్ని వినేద్దాం. రవి వెళ్ళిపోయిన తర్వాత సుమ అరవింద్ దగ్గరికి వెళ్తుంది. అరవింద్ ఒక్కసారి చేయి చాపు అంది. ఎందుకు అన్నాడు అరవింద్. ఒక్కసారి చాపవా, పని ఉంది. అరవింద్ ఒక్క నిమిషం ఆలోచించి, ఈరోజు అందరూ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, కొంపదీసి ఈ తింగరి రాఖీ కట్టడానికి చేయి చాపమంటుందా? లేదు కదా. ఓ నో, నేను కట్టించుకోను అని మనసులో అనుకుని తన చేయి చాపాడు. ఏంటి చేయి చాపమంటే చాపవు అని అరవింద్ దగ్గరికి సుమ వస్తుంటే అరవింద్ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతాడు. ఈ అరవింద్కి ఏమైంది, చేయి చాపమంటే చాపకుండా అలా వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ సుమ వెనకనే వెళ్తుంది. అరవింద్ని పిలుస్తున్నా పలకడు. సుమ ఫాస్ట్గా అరవింద్ ముందుకెళ్ళి, ఏంటి పిలుస్తుంటే పలకకుండా వెళ్తున్నావు? వద్దు సుమ, నో, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఏంటి వద్దు, ఏం ఇష్టం ఉండదు? అర్థం కాక అరవింద్ని అడుగుతూ అరవింద్కి దగ్గరగా వస్తూ ఉంటుంది. చూడు సుమ, నాకు ఇలాంటివి అస్సలు నచ్చదు, వద్దు ప్లీజ్ అంటూ ఉంటాడు. సుమ తన దగ్గరికి వచ్చే కొద్దీ వెనక్కి వెళ్తూ గోడకి తగులుకొని స్టాప్ అయిపోతాడు. సుమ అరవింద్ని ఎటు వెళ్లకుండా లాక్ చేసి, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు, ఏంటో ఇప్పుడు చెప్పు. అదే, నువ్వు నాకు రాఖీ కట్టడానికి వస్తున్నావు కదా, అందుకే వద్దు అంటున్నాను. వాట్, రాఖీనా? అవును, రాఖీ కట్టడానికే కదా నువ్వు నా చేయి చాపమనేది. నీ చేతిలో కూడా ఏదో ఉంది. సుమ నవ్వి, అయ్యో అరవింద్, ఇది రాఖీ కాదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అనిపించి తీసుకున్నాను నీకు ఇద్దామని. అరవింద్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, అబ్బా రాక్షసి, చంపావు కదే, అది రాఖీ అనుకొని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ సుమ గొంతు పట్టుకోబోతాడు. సుమ అరవింద్ చేతులు నాపి, అయినా నేను రాఖీ కడితే అంత టెన్షన్ ఎందుకు అని అడుగుతుంది. అదంతా నాకు తెలీదు, నువ్వు రాఖీ కట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకు అని మాత్రం అడగద్దు, దానికి రీజన్ నా దగ్గర కూడా లేదు అంటూ వెనక్కి సుమతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. వీళ్ళు లైబ్రరీలో ఉండడం వలన అరవింద్ చూసుకోకుండా వెనక్కి వెళ్తూ బుక్ సెల్ఫ్ని గుద్దుకుంటాడు. సెల్ఫ్ మీద పడబోతుంటే సుమ అరవింద్ని పక్కకి లాగుతుంది. అరవింద్ ఫోర్స్గా వచ్చి మీద పడడంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. అరవింద్కి ఏం జరిగిందో అర్థం కాదు. తన జరిగిందో ఏం తెలుసుకునేలోగాని సుమ తనని లాగడం, తన మీద పడడం సడన్గా జరుగుతాయి. సుమ ఫేస్లో అరవింద్కి ఏం జరుగుతుందో అని కంగారు ఉంటుంది. అరవింద్, సుమ ఇద్దరు ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ చుట్టూ ఏం జరుగుతుందో చూడకుండా మైమరిచిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరికి వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. ఒకరి ఊపిరి ఇంకొకరికి తగులుతూ ఉంటుంది. అరవింద్ సుమ మీద పడిన హెయిర్ని చిన్నగా తొలగించి ఏదో మైకంలో ఉండిన వాడిలా సుమ నుదుటి మీద ముద్దు పెడతాడు. సుమ షాక్ అవుతుంది. వీళ్ళు చుట్టూ చేరిన స్టూడెంట్స్ అరవింద్ చేసిన పనికి హో అని అరవడంతో అప్పుడు సెన్స్లోకి వస్తారు ఇద్దరు. చుట్టూ అందరూ వీళ్ళని చూస్తుండడంతో కొంచెం షైగా ఫీల్ అవుతారు. సుమ ఒక్క క్షణం అక్కడ నిలబడలేక వెళ్ళిపోతుంది. అరవింద్కి తనేం చేశాడో గుర్తుకొచ్చి తల కొట్టుకుంటాడు. అసలు నాకేమైంది, ఈ మధ్య ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నాను, సుమని చూస్తే ఎందుకు నన్ను నేను మర్చిపోతున్నాను, తనతో ఉంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను, తనతో మాట్లాడుతున్నంతసేపు మనసుకి హాయిగా ఉంటుంది, తను నాకు దగ్గరగా ఉంటే నన్ను నేను మర్చిపోతాను, ఎందుకని ఇలా, ఈ అమ్మాయిలో ఏదో మాయుంది, అయస్కాంతంలా నన్ను తన వైపుకి ఆకర్షిస్తుంది అనుకొని పాపం సుమ అందరి ముందు అలా ముద్దు పెట్టేసరికి ఫీల్ అవుతుందేమో అనుకుంటూ బాధపడతాడు. సుమకి ఇంకా గుండె వేగం తగ్గదు. ఈ అరవింద్కి అస్సలు బుద్ధి లేదు, అందరి ముందు ఎలా ముద్దు పెట్టాడు చూడు, నేను అందరిలాంటి అమ్మాయిని అనుకున్నాడేమో, నేను అలా కాదని నాతో లిమిట్స్లో ఉండమని చెప్పాలి, నేనే అరవింద్కి అంత చనువిచ్చినట్లున్నాను, నేనే తనకి దూరంగా ఉంటే కొంచెం బెటర్. అరవింద్కి దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. అరవింద్కి పొరపోతూ ఉంటుంది. వెంటనే కీర్తి అరవింద్ తలపై తడుతూ నీళ్లు తాపుతుంది. కొంచెం మెల్లగా తినచ్చు కదా అరవింద్, చూడు ఎలా పొరబోయిందో అంటూ కీర్తి తనపైన కేరింగ్ చూపిస్తుంటుంది. అదెందుకో సుమకి నచ్చదు. కొంచెం సేపటి తర్వాత అరవింద్ ఒక కేక్ తెచ్చి అందరి ముందు పెడతాడు. కేక్ ఎందుకురా, మనలో ఎవరిది బర్త్డే కాదు కదా ఈరోజు అంటాడు. అరవింద్ అందరి వైపు చూసి, ఈ కీర్తి బర్త్డేరా అని హ్యాపీ బర్త్డే కీర్తి అని చెప్తాడు. కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా బర్త్డే అని నీకెలా తెలుసు అని. అదంతే అని అలా తెలిసిపోతూ ఉంటాయి అని కేక్ కట్ చేయమని చెప్తాడు. కీర్తి కేక్ కట్ చేసి అరవింద్కి తినిపిస్తుంది. అరవింద్ కూడా కీర్తికి తినిపిస్తాడు. ఇదిగో నీకు ఇష్టమైన గులాబ్ జామున్ అని కీర్తికి ఇస్తాడు అరవింద్. కీర్తి ఆశ్చర్యపోయి గులాబ్ జామున్
ఐ లవ్డ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ అని అరవింద్ని హక్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తూ కడుపు మండిపోతూ ఉంటుంది ఒకరికి. కీర్తి, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు, నీకు ఇష్టమైనది ఎనీ కాస్ట్ క్షణాల్లో నీ ముందు పెడతాను. నాకు గిఫ్ట్లు ఏం వద్దు అరవింద్, జీవితంతో నాకు తోడుగా ఉండి ధైర్యంగా నా చేయి పట్టుకొని నడిపిస్తావని ప్రామిస్ చేయి, అంతకు మించి నాకు ఏ గిఫ్ట్ వద్దు అంటుంది. తప్పకుండా నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను అంటాడు అరవింద్. ఈ మాటలన్నీ ఒకరి గుండెల్లో గుణపాలు గుచ్చుతుంటూ ఉంటాయి. సుమకి చాలా బాధపడుతుంది. తన కళ్ళల్లో తనకి తెలియకుండానే సన్నటి నీటి పొర ఏర్పడుతుంది. కీర్తికి విషెస్ చెప్పి క్లాస్ రూమ్కి వెళ్తుంది. ఏదో తెలియని బాధ గుండెలకి మెలిపెడుతున్నట్లుంటుంది. నేనెందుకు బాధపడుతున్నాను, నాకేమైంది అనుకుని కన్నీళ్లు తుడుచుకుంటుంది. కీర్తి మాటలను బట్టి చూస్తూనుంటే అరవింద్ని లవ్ చేస్తున్నట్లుంది. అయినా ఎవరు లవ్ చేయరు, అంత మంచి వ్యక్తిత్వం ఉన్నవాడిని అనుకుంటుంది. క్లాసెస్ అయిపోయిన తర్వాత లైబ్రరీలో చదువుకోవడం కోసం సుమ అలవాటు. చదువుకోవడానికి కీర్తి సుమ ఇద్దరు వెళ్తూ ఉంటారు. సడన్గా కీర్తిని ఎవరో చేయి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తారు. సుమ పరధ్యానంగా నడుస్తూ కీర్తిని గమనించదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసుకుంటుంది కీర్తి తన పక్కన లేకపోవడం. కీర్తి లేదేంటి అని చుట్టూ చూస్తుంది. తన కోసం వెతుకుతుంది. ఒకచోట అరవింద్, కీర్తి ఇద్దరు నవ్వుతూ హైఫై ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సుమకి కోపం వస్తుంది. తన దగ్గరికి వెళ్ళి తిట్టాలని పిలుస్తుంది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని కామ్ అయిపోతుంది. కాలేజ్ నుండి ఇంటికి వెళ్తూ అరవింద్ అందరితో రేపు ఎలాగో హాలిడే కదా, అందరం కలిసి సినిమాకి వెళ్దాం అంటాడు. అందరూ ఓకే చెప్తారు, ఒక్క సుమ తప్ప. నాకు హెడ్ఏక్గా ఉంది, నేను రాలేను, యూ గైస్ క్యారీ ఆన్ అని ఇంకొక మాటకి తావు ఇవ్వకుండా ఆటోలో వెళ్ళిపోతుంది. అందరూ సుమ వెళ్తున్న వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే సుమ ఎప్పుడు ఇలా మూడీగా బిహేవ్ చేసి ఉండదు. ఎందుకో తను ఏడ్చినట్లు తన ఫేస్ చూస్తే అర్థమవుతుంది అందరికీ. ఎందుకు అనేది అర్థం కాదు ఎవరికి. అరవింద్ మాత్రం బాధపడతాడు. తను పొద్దున్న చేసిన దానికి బాధపడుతుందేమో అని సారీ చెప్పుండాల్సింది అనుకుంటాడు. సుమ ఇంటికి వెళ్తుంది. తన రూమ్లోకి వెళ్ళి తలపేసుకుని ఏడుస్తుంది. అరవింద్ని కీర్తి లవ్ చేస్తుంది అనిపించి నాకెందుకు బాధగా ఉంది. అరవింద్ తనతో క్లోజ్గా ఉంటే నేనెందుకు బాధపడుతున్నాను. హో గాడ్, నాకేమైంది, ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను, అసలు అరవింద్ నాకేమవుతాడని అతని గురించి ఎందుకు నేను బాధపడుతున్నాను. మనసంతా బాధగా ఉంది, ఏం అర్థం కావడం లేదు అని బాధపడుతుంది. కీర్తి తనకు తోడుగా ఉండమని అడగడం, అరవింద్ ఉంటానని చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తూ సుమ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. కాలేజ్ గేట్ దగ్గర సుమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అరవింద్. ఎవరి కోసం రా, ఇందాక నుంచి కాలుగాలను పిల్లిలా తిరుగుతున్నావు అన్నాడు రవి. సుమ కోసం. సుమ కోసమా? తను ఎప్పుడో క్లాస్కి వెళ్ళింది కదరా. క్లాస్కి వెళ్ళిందా, ఎప్పుడు అంటూ సుమ క్లాస్ రూమ్ వైపు వెళ్తాడు. లెక్చరర్ రాకపోవడంతో అబ్బాయిలు ఒక గుంపుగా అమ్మాయిలు ఒక గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సుమ మాత్రం ముభావంగా బుక్ చదువుకుంటూ ఉంటుంది. అరవింద్ క్లాస్ రూమ్లోకి వస్తాడు. సీనియర్స్ క్లాస్లోకి రావడంతో అందరూ లేచి నిలబడతారు. అరవింద్ వాళ్ళందరినీ చూసి, అబ్బాయిలు మీకు ఈ క్లాస్లో ఇష్టమైన అమ్మాయి దగ్గర కూర్చోండి అంటాడు. అందరూ అరవింద్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. మీకే చెప్పేది, త్వరగా కూర్చోండి అని ఆర్డర్ వేస్తాడు. అందరూ అబ్బాయిలు అమ్మాయిల పక్కన కూర్చుంటారు. సుమ, కీర్తి ఇద్దరు ఒక బెంచ్లో కూర్చొని ఉంటారు. రే బావా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేదేంటి? నేను వచ్చిన పనే చేస్తున్నాను రా, సుమతో మాట్లాడడానికి వచ్చాను. అయితే సుమతో మాట్లాడాలి కానీ ఇదంతా ఏంట్రా? సుమ నా మీద కోపంగా ఉందిరా, అందుకే ఈ ప్లాన్. నీ మీద కోపంగానా? ఎందుకు? ఎందుకంటే నేను తనకి ముద్దు పెట్టాను, అప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు. ఏంటి, ముద్దు పెట్టావా అని షాక్ అవుతాడు. ఎప్పుడురా, నాకు అసలు చెప్పలేదు, ఏంట్రా మ్యాటర్ అని కళ్ళెగరేస్తాడు. అందరికీ చెప్పి చేయడానికి అదేమైనా పేరంటవా అని, అదేదో సడన్గా జరిగిపోయిందిరా అని జరిగి చెప్తాడు. అప్పటి నుండి తను మాట్లాడడం లేదురా, తనకి సారీ చెప్పాలిరా, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మేడం గారికి ముందే ముక్కు మీద కోపంలో ఏం చెప్పినా వినదు. అందుకే తనని కొంచెం కూల్ చేసి తర్వాత సారీ చెప్పాలి అనుకున్నాను. దానికి తనతో పాటే ఉండాలి కదా, అందుకే ఈ ప్లాన్. తనతో పాటే క్లాస్లో ఉండి ఈరోజు తనని కూల్ చేయాలి అనుకుంటున్నాను అని సుమ దగ్గరికి వెళ్తాడు. కీర్తిని వెనక బెంచ్లో కూర్చోమని తను సుమ పక్కన కూర్చుంటాడు. సుమ అరవింద్ని చూడనట్లు బుక్కు వైపే చూస్తూ ఉంటుంది. సుమ అని అరవింద్ ఏదో చెప్పేలోపే ఏదో పగిలిన శబ్దం విని అటు తిరిగి చూస్తారు. రవి చెంప మీద చేయి పెట్టుకొని కీర్తి పక్కన కూర్చుని ఉంటాడు. ఏంట్రా, ఏమైంది? కొట్టిందిరా బావా నీ చెల్లి అంటాడు. చెల్లా? సుమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఎందుకురా అన్నాడు అరవింద్. తను ఒంటరిగా ఉంటే నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేడా, నన్ను ట్రై చేసుకోమంటావా అని జస్ట్ జోక్ చేశాను, అందుకే కొట్టింది.
మరి కొట్టక ఇంకేం చేయాలి నిన్ను? నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అయితే నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? నన్ను ట్రై చేసుకోమంటావా అంటే నాకు కోపం రాదా అంటుంది కోపంగా రవిని చూస్తూ కీర్తి. కీర్తి చెప్పింది కూడా లాజికేరా అన్నాడు అరవింద్. ఎంతైనా అన్న చెల్లెలు కదరా, మీరు మీరు ఆ మాత్రం సపోర్ట్ చేసుకుంటారులేండి. అయినా నేనేదో జోక్ చేస్తే అంత గట్టిగా నా కొట్టేది. నీకు జోక్ ఏమో, నేను మాత్రం సీరియస్ అంది కీర్తి. ఇదంతా వింటున్న సుమకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అసలు ఏం అర్థం కాక వీళ్ళ వైపు అయోమయంగా చూస్తూ అలానే ఉంటుంది. సుమ ఎక్స్ప్రెషన్ చూసి జరిగింది కీర్తి సుమకి చెబుతుంది. కీర్తికి రవి అంటే చాలా ఇష్టం. అదే విషయం అరవింద్తో చెప్తుంది. రవికి నువ్వంటే ఇష్టమో లేదో అన్నాడు అరవింద్. నాకెందుకో రవి నన్ను ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది. తన లవ్కి హెల్ప్ చేయమని అరవింద్ని అడుగుతుంది. అందుకే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. దాంతో రవికి చాలా బాధగా ఉంటుంది. ముందే చెప్పాను కదండి, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే ఒకరికి బాధగా ఉందని. ఆ ఒకరు ఎవరో కాదు, రవియే. సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత లైబ్రరీకి వెళ్తుంటే తనని పక్కకి లాక్కొని వెళ్తాడు రవి. నువ్వు అరవింద్తో క్లోజ్గా ఉండడం నాకు నచ్చడం లేదు అన్నాడు రవి. ఎందుకు నచ్చడం లేదు అంది కీర్తి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన మనసులో మాట చెప్పేస్తాడు. థ్యాంక్స్ రా బాబు, ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పావు అని వెనక నుంచి వాయిస్ వినిపించి అటువైపు చూస్తాడు. నువ్వు కానీ తనను లవ్ చేస్తున్నానని చెప్పకపోతే ఇంకెన్ని ఘోరాలు చేయించేదోరా ఈ కీర్తి నాతో. అంటే ఇదంతా మా ప్లానే అని అరవింద్ కీర్తి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు హైఫై ఇచ్చుకొని నవ్వుతూ మాట్లాడుతూ రవిని ఏడిపిస్తూ ఉంటారు. గోడ అడ్డం ఉండడంతో సుమ రవిని చూస్తుండదు. అందుకే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని అనుకుని ఫీల్ అవుతుంది. సుమకి రవి కీర్తి లవ్ చేసుకుంటున్నారని తెలిసి చాలా సంతోషపడుతుంది. అరవింద్ ఎవరిని లవ్ చేయట్లేదని తెలిసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటి వరకు తన మనసులో ఉన్న బాధంతా పోయేసి చాలా సంతోషం వేస్తుంది. కానీ అది పైకి కనపడనివ్వకుండా లోపలే చాలా బాధపడుతుంది. నాకేంటి ఇంత హ్యాపీగా ఉంది? నిన్న తనతో క్లోజ్గా ఉంటే బాధేసింది, కానీ తనని ఒక చెల్లిలా ట్రీట్ చేస్తాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నానే. అసలు ఏం జరుగుతుంది నాకు? అరవింద్తో ఆ అమ్మాయిలు క్లోజ్గా ఉంటే నాకెందుకు నచ్చడం లేదు? జెలస్గా ఫీల్ అవుతున్నాను ఎందుకు? ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళతో అలాగే ఉంటానే, అలాగ ఉంటేనే కదా ఫీల్ అయ్యేది. అంటే నేను ఇప్పుడు అరవింద్ని లవ్ చేస్తున్నానా? ఆ మాట అనుకోగానే సుమ పెదవులపై తనకు తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. వెంటనే సుమకి తన ఫాదర్ గుర్తుకొచ్చి, నోనో, నేనెవ్వరిని లవ్ చేయకూడదు, నాన్నకి ఇలాంటివి అస్సలు నచ్చవు, ఆయన్ని బాధ పెట్టే పని నేనేమీ చేయకూడదు, ఈ అరవింద్కి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిదనుకోని తనని అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. గోడ కొట్టిన బంతి తిరిగి మన దగ్గరికి వచ్చి పడ్డట్లు సుమ అరవింద్ని ఎంత అవాయిడ్ చేస్తే అరవింద్ తనకి అంత దగ్గరగా వచ్చేస్తూ ఉంటాడు. పొద్దున్నే తెల్లవారుజామునే రవిని గుడికి లాక్కొని వస్తాడు అరవింద్. బావా, ఏంట్రా ఇంత పొద్దున్నే గుడికి తీసుకుని వచ్చావు? సుమ గుడికి వస్తుందిరా అందుకు. సుమ ఎలాగో కాలేజీకి వస్తుంది కదరా, గుడికి ఎందుకు తీసుకుని వచ్చావు అంటాడు. సుమ ఈ మధ్య నన్ను అవాయిడ్ చేస్తుందిరా, ఎందుకు చేస్తుందో కనుక్కోవాలి, అందుకు గుడి అయితేనే బెస్ట్ ప్లేస్, ఈరోజు దేవుడి ముందు కడిగేస్తాను అని రవితో మాట్లాడుతున్న తన కళ్ళు సుమ కోసం వెతుకుతూ ఉన్నాయి. సుమ కనిపిస్తుంది అరవింద్కి. సుమని శారీలో చూసి స్టన్ అయిపోతాడు. మన సుమ అసలే తెల్లగా ఉంటుంది. పింక్ కలర్ శారీలో చిన్న బొట్టు, చోలికి జుంకాలు, మెడలో చిన్న చైన్తో తన పొడవాటి జుట్టుని లూజ్గా జడవేసుకొని కనిపించని నడుముతో విరిసి విరేని అరవిందంలా చాలా ముద్దొస్తూ ఉంటుంది. అరవింద్ తనని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. కొంచెం తేరుకొని, అయ్యో బాబోయ్, నేనేంటి ఇలా టెంప్ట్ అయిపోతున్నాను? ఈ సుమ ఏంటి ఈరోజు ఎంత అందంగా ఉంది, తనని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఏంటి? ఒరే అరవింద్, ఇలా అయితే నువ్వు వచ్చిన పని జరగదు, కంట్రోల్లో ఉంటే నీకే మంచిది అనుకుని సుమ దగ్గరికి వెళ్తాడు. సుమ అరవింద్ని చూసిన కామ్గా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. సుమ, మరి రోజు ఇలా గుడికొచ్చి పూజలు చేస్తే పుణ్యాలు ఎక్కువైపోతాయేమో? చురుగ్గా కోపంగా ఒక చూపు చూస్తుంది. అరవింద్ మాటలోని గూఢార్థం అర్థమై, ఏంటిది నన్ను తినేసేలా చూస్తుంది అనుకుని అరవింద్ కామ్గా ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. సుమ 108 ప్రదక్షిణలు చెయ్యాలని మొక్కుకొని ఉంటుంది. మన అరవింద్ కొంచెంసేపు తిరిగి, ఇదేంటి తిరుగుతూనే ఉంది ఆగకుండా, అబ్బో అప్పుడే కాళ్ళు పీక్కుపోతున్నాయే, ఇక నేను తిరగలేను, ఎలాగో గుడిలో పూజ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది కదా, అక్కడ మాట్లాడదాం అనుకుని బయట స్టెప్స్ పైన కూర్చొని ఉంటాడు అరవింద్, రవి. సుమ పూజ పూర్తి చేసుకుని అరవింద్ వేలు మెట్ల పైన ఉండడం చూసి వాళ్ళకి కనిపించకుండా గుడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రదక్షిణలు చేయడంతో అలసిపోవడం వలన ఇంటికెళ్ళేలోగా స్ట్రాంగ్గా ఒక టీ తాగితే బాగుంటుందనుకుని టీ షాప్ ముందు ఆగి ఒక టీ చెబుతుంది. 1 కాదు 3 అని వాయిస్ వినిపించిన వైపు చూస్తుంది. అరవింద్, రవి కనిపిస్తారు.
అబ్బా వచ్చేసాడు మహానుభావుడు అనుకుని తల కొట్టుకుంటుంది. ఏంటి సుమ, నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉంటే మాట్లాడకుండా వచ్చేసావు అన్నాడు. ఏం మాట్లాడాలి అంది. నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనా? నేనెందుకు నిన్ను అవాయిడ్ చేస్తాను? అదే నిన్ను అడిగేది. ఎందుకు ముందులాగా సరిగ్గా మాట్లాడడం లేదు? మాతో సరిగ్గా మాట్లాడడం లేదు, మాతో కలిసి ఎక్కడికి రావడం లేదు. ఏమన్నా అంటే పని ఉంది అంటున్నావు. ఏమంత మించిపోయే పని చేస్తున్నావు నువ్వు? నువ్వు ఇప్పుడు నాకు చెప్పాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరితో నవ్వుతూ బాగానే ఉంటావు, నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకంత కామ్ అయిపోతున్నావు? నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి అని పట్టుబడతాడు. చూడండి, నేను అందరితో ఒకే విధంగానే ఉన్నాను. నేనేం చిన్న పిల్లని కాదు, నాకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలో. అయినా నేను కాలేజీకి వచ్చేది చదువుకోవడానికి, మీతో పాటు సినిమాలకి పార్కులకి తిరగడానికి కాదు. అయినా నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? నాకేమవుతావని. తన మాట పూర్తి కాకుండానే అరవింద్ సుమని తనకి దగ్గరగా లాక్కుంటాడు. నీకేం కానా నేను? నన్ను చూసి చెప్పు అంటాడు. అరవింద్ చేసిన దానికి సుమకి ఎవరైనా చూస్తారేమని భయంగాను, అరవింద్కి అంత దగ్గరగా ఉన్నందుకు గుండె దడగాను ఉంటుంది. చెప్పు, నీకేం కానా? అరవింద్ ప్లీజ్ లీవ్ మీ, నన్ను ఎవరైనా చూస్తారు. నువ్వు నాకు సమాధానం చెప్పేంత వరకు వదలను. సుమకి గొంతు పెగలదు, కానీ ధైర్యం తెచ్చుకుని అవును, నువ్వు నాకేం కావు, ఏమవుతావో నువ్వు చెప్పు. సుమ అలా ప్రశ్నించేసరికి తనకు కూడా ఏం చెప్పాలో తెలియక తను వదులుతాడు. అరవింద్ వదలగానే సుమ నిమిషం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న రవి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఇదంతా చూస్తూ ఉంటాడు. రవికి ఒకటి అర్థమవుతుంది, అరవింద్ సుమని లవ్ చేస్తున్నాడని. అది తను గ్రహించలేకపోతున్నాడని అర్థమవుతుంది. అరవింద్ బైక్ని చాలా స్పీడ్గా నడుపుకుంటూ ఇంటికి వెళ్తాడు. అరవింద్ బైక్ స్పీడ్ చూసి భయం వేస్తుంది రవికి. అరవింద్ తన రూమ్లోకి వెళ్ళి బాక్సింగ్ బ్యాగ్ని ఒకటేమైనా కొడుతూ ఉంటాడు. నేను తనకి ఏం కానంట, నేనెవరో తెలియదంట అంటూ తను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. అరవింద్ ఆవేశాన్ని చూసి, అరవింద్ నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ తనని చైర్లో కూర్చోబెడతాడు. ఆ అమ్మాయి గారు చదువుకోవడానికి కాలేజీకి వస్తున్నారట, అంటే మనమంతా గాడిదలు కాయడానికి వెళ్తున్నామా? ఇంకా ఏమందిరా, నేను తనకి ఏం కానట, అలా ఎలా అంటుందిరా తను? సుమా చెప్పింది నిజమే కదరా, తనకి నువ్వేమవుతావు? నువ్వు కూడా ఏంట్రా అలా అంటావు? తను నాకు నీకేమవుతుంది చెప్పు. అరవింద్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అరవింద్ పరిస్థితిని చూసి రవి, అరవింద్ నువ్వు సుమని లవ్ చేస్తున్నావా అంటాడు. లవ్వా? అది నాకెందుకో నువ్వు సుమని లవ్ చేస్తున్నావు అనిపిస్తుందిరా. ఒక్కసారి నువ్వు సుమని లవ్ చేస్తున్నావో లేదో నీ మనసుని అడిగి చూడు. ఎందుకంటే మైండ్ అయినా అబద్ధం చెప్తుందేమో కానీ మనసు ఎప్పటికీ అబద్ధం చెప్పదు. సరే, నేను కాలేజీకి వెళ్తున్నాను, నువ్వు రావా అంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. అరవింద్కి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఇక్కడ సుమ పరిస్థితి కూడా సేమ్ అరవింద్ లాగే ఉంటుంది. అబ్బా, తలంతా భారంగా ఉంది, స్నానం చేయాలి అని వెళ్ళి స్నానం చేస్తాడు. చల్లనీళ్ళు తలకి తగలగానే కొంచెం రిలీఫ్గా ఉంటుంది సుమకి. అరవింద్ బాల్కనీలో కూర్చొని సుమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతవరకు డిస్టర్బ్గా ఉన్న తనకి సుమని తలుచుకోగానే పొద్దున్నే తను సుమని శారీలో చూస్తుంది గుర్తుకొచ్చి తనకి తెలియకుండానే తన పెదవులపై చిరునవ్వు వస్తుంది. సుమకి తనకి మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చి నవ్వు వస్తుంది. సుమ గురించి ఆలోచించే క్రమంలో తాను ఒకడు గమనిస్తాడు, సుమని లవ్ చేస్తున్నాడని. సాయంత్రం రవి కాలేజ్ అయిపోయిన తర్వాత అరవింద్ దగ్గరికి వస్తాడు. అరవింద్ ఏం ఆలోచించావు? అరవింద్ రవిని హక్ చేసుకుని, థ్యాంక్స్ రా బావా, మంచి సలహా ఇచ్చినందుకు. ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటో చెబితే నేను కూడా సంతోషిస్తాను కదా. సుమని నేను లవ్ చేస్తున్నాను రా, ఐ లవ్ హర్. నాకు సంతోషంగా ఉంది బావా, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకెందుకు రా లేటు, వెంటనే సుమకి ప్రపోజ్ చేసాయి. ప్రపోజల్ మాట వినగానే అరవింద్ డల్ అయిపోతాడు. ఏమైంది బావా అలా డల్ అయిపోయావు? సుమ అసలు నాతో మాట్లాడడం లేదురా, తన ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు. ఎలా ప్రపోజ్ చేయమంటావురా? తను నో అంటే? నీకు తన ఫీలింగ్స్ తెలియాలి అంతే కదా, ఇప్పుడే తెలుసుకుందాం మనం. ఎలారా? ఇలా అంటూ సుమకి కాల్ చేస్తాడు. అరవింద్కి యాక్సిడెంట్ అయిందని ఒక హాస్పిటల్ నేమ్ చెప్పి కట్ చేస్తాడు. ఎందుకురా అలా చెప్పావు? నీ పైన తన ఫీలింగ్స్ తెలుసుకుందాం అని ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. సుమ కంగారుగా హాస్పిటల్కి వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ కేసు అడ్మిట్ అయిందా అని రిసెప్షన్లో కనుక్కుంటుంది. ఈరోజు అలాంటి కేసులు ఏవీ రాలేదని రిసెప్షనిస్ట్ చెప్తుంది. ఏదైతే అదైందని సుమ కంగారుగా ఏడుస్తూ హాస్పిటల్ మొత్తం రౌండ్స్ వేస్తుంది. చాటు నుంచి ఇదంతా రవి అరవింద్ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా నమ్ముతావా బాబా తను నేను లవ్ చేస్తుందని? ఇప్పుడు క్లారిటీ వచ్చిందిరా, తను నన్ను లవ్ చేస్తుందని. పాపంరా, చాలా బాధపడుతుంది.
నువ్వు తన బాధని కాదు బావా, నీపై తనకున్న ప్రేమని చూడు. నిజంగా నువ్వు లక్కీరా, ఇంత ప్రేమించే అమ్మాయి నీకు దొరికినందుకు. నేను తన దగ్గరికి వెళ్తున్నాను రా. ఎందుకు బావా? పాపం రా, చాలా బాధపడుతుంది. నాకేమైనా అయిందేమో నేను, అందుకే తన దగ్గరికి వెళ్ళి నాకేం కాలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్తాను. అప్పుడు కానీ చొప్పు తీసుకొట్టదు. ఏంట్రా అలా అన్నావు? నువ్వు ఫేక్ ఫోన్ కాల్ చేసావని తెలిస్తే తను ఫూల్ని చేసినందుకు లవ్ అనే మొక్క మొలకెత్తక ముందే ఎండిపోతుంది అని రవి చెబుతూ ఉండగా అంతలోనే ఎవరో అరవింద్ చంపకేసి కొడతారు. ఎవరా అని చూస్తే సుమ. రవి అరవింద్ షాకింగ్గా సుమని చూస్తారు. సుమ ఏడుస్తూ ఉంటుంది. నీకెందుకు నన్ను ఏడిపించడం అంటే అంత సరదానా? నీకేమైందని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? 90% నేను అప్పుడే అనుకున్నాను మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని. కానీ మిగిలిన 10% నీకేమైనా అయ్యుంటుందేమోనని నన్ను కంగారు పెడుతూ వచ్చాను. నీకు యాక్సిడెంట్ అని తెలిసి నా ఊపిరి ఆగిపోయింది ఒక క్షణం. కానీ ఇక్కడ నువ్వు ఎందుకు? నీకు నన్ను బాధ పెట్టడం అంటే అంత ఇష్టం అంటూ అరవింద్ని కొడుతూ ఉంటుంది. అరవింద్ సుమాని అమాంతం హక్ చేసుకుంటాడు. సుమ అలసిపోవడంతో ప్రియుడు వెచ్చని కౌగిల్లో అలాగే సేద తీరుతూ అంతసేపు తాను పడిన టెన్షన్ మర్చిపోతూ ఉంటుంది. నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను, నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను అని మనసులో క్షణం ప్రామిస్ చేసుకుంటాడు అరవింద్. సుమా అన్నాడు అరవింద్. నేనంటే నీకు ఇష్టమా? ఆ మాటికి సుమ అరవింద్కి దూరంగా జరుగుతుంది. సుమ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు తెలుసు, కానీ అది నీ నోటి వెండి వినాలని అనుకుంటున్నాను. చెప్పు సుమ, నీకు నేనంటే ఇష్టమా? చూడు అరవింద్, మా నాన్నకి ఈ ప్రేమ లాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేని పని నేను ఎప్పుడు చేయను. అబ్బా, ఇప్పుడు మీ నాన్న ఇష్టం ఎవరు అడిగారు? నీ ఇష్టం చెప్పు. మా నాన్నకి ఇష్టం ఉండదు అరవింద్ ఇలాంటివి, ఆయనకి నచ్చనివి నాకు కూడా నచ్చవు. నీకు నేనంటే ఇష్టం లేదా? అలా అని నేను చెప్పానా? అరవింద్ ఎగ్జైట్ అవుతూ అయితే ఇష్టమా అంటాడు. అలా అని కూడా నేను చెప్పలేదే. అరవింద్ జుట్టు పీక్కుని నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? ఇంతవరకు మా మగాళ్ళకి ఎందుకు బట్టతల తొందరగా వస్తుందనుకునేవాని, కానీ ఇప్పుడు అర్థమైంది. మీ ఆడాలి పిచ్చి సమాధానం విని అని. ఎందుకే నన్ను ఇలా కన్ఫ్యూజన్ చేసి కంగారు పెడతావు? టెన్షన్లో ముద్దు పెట్టేయగలను, ముందే చెప్తున్నాను, స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు. చూడు, నీకు ఇప్పుడే ఒక విషయం చెప్తున్నాను. మన పెళ్ళి మీ పేరెంట్స్ మా పేరెంట్స్ అంగీకారంతోనే జరుగుతుంది. అందరినీ ఒప్పించి మరీ నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమను నీకు జీవితాంతం ఇలాగే పంచుతాను. నా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నిన్నే ఇష్టపడతాను. ఇంకొకరిని ఊహించుకోలేను నా లైఫ్లో. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ఇష్టమా? అది అరవింద్, నాన్న నీకు ఇలా కాదు, ముక్తే కరెక్ట్ అని సుమకి దగ్గరగా లాక్కుంటాడు. అరవింద్, ఏం చేస్తున్నావు? వదులు, అందరూ మనల్నే చూస్తున్నారు, వదులు అంటుంది. ఎవరు చూడకపోతే ఓకేనా అంటూ కన్ను కొడతాడు. చంపుతాను ఇలా మాట్లాడావంటే, వదులు అని అరవింద్ని దూరంగా నెట్టి రోడ్డు మీదకి వస్తుంది. అరవింద్ సుమ వెనకే వచ్చి, నీకు ఇలా కాదే, నీ నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు అనుకుని ఎదురుగా వస్తున్న కారును ఆపుతాడు. కారు పైకెక్కి సుమా అని గట్టిగా పిలుస్తాడు. అరవింద్ కారు పైన ఉండడం చూసి కంగారుగా తన దగ్గరకు వస్తుంది సుమ. కార్ ఓనర్ కారు దిగి, ఏమయ్యా నీకేమైనా పిచ్చా? చావడానికి నా కారే దొరికిందా నీకు? ముందు కారు దిగవయ్యా. కారు రోడ్డులో మధ్యలో ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందరూ అరవింద్ని కారు దిగమని అరుస్తూ ఉంటారు. అందులో ఒక అతను వచ్చి, ఏంటి ఆఫీస్ నుంచి అలసిపోయి ట్రాఫిక్ జామ్లో దాటుకుని ఇంటికి వెళ్తుంటే మధ్యలో మీ గోలేంటి? చూడు భయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ అక్కడ కనిపిస్తుంది కదా ఆ అమ్మాయి అని సుమని చూపిస్తాడు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది, కానీ నాకు ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పడం లేదు. తను నాకు ఐ లవ్ యూ చెప్పేంత వరకు ఇక్కడ నుంచి దిగను. ఇంకొక అతను, ఏమయ్యా మీకు ఏమైనా ఉంటే ఇంట్లోనో పార్కుల్లోనో చూసుకోవాలి, కానీ ఇలా రోడ్డు మీదకి వస్తే ఎలాగయ్యా? అయినా నీకేమైనా పిచ్చా? అమ్మాయి ప్రేమ కోసం కార్లు ఎక్కుతారు ఎవరైనా? అవును, నాకు పిచ్చే. ఈ సుమ ప్రేమలో పిచ్చి పట్టిన వాడిలా కొట్టుకుంటున్నాను, కానీ తను నన్ను కరుణించడం లేదు. తను ఎస్ చెబితే దిగుతాను, లేకపోతే దిగను. అరవింద్, ముందు నువ్వు కారు దిగు అంది సుమ. నువ్వు ఎస్ చెప్పు, దిగుతాను. అక్కడున్న అందరూ, అబ్బా అమ్మా ఒప్పుకో తల్లి, మాకేంటి ఈ టార్చరు? ఓకే, ఐ లవ్ యూ, దిగు. ఐ లవ్ యూ టూ అంటూ కారు దిగుతాడు. కారు దిగి సుమ ముందు నీల్స్ మీద కూర్చొని, విల్ యూ మ్యారీ మీ అంటూ తన చేతి రింగ్ తీసి పట్టుకుని సుమకి తొడుగుతాడు. సుమ సంతోషంగా తలుపుతుంది. అరవింద్ తనకి రింగ్ తొడిగి అందరి ముందు హక్ చేసుకుంటాడు. సుమ కూడా సంతోషంగా తనని హక్ చేసుకుంటుంది. ఇదండి వీళ్ళ లవ్ స్టోరీ. తర్వాత సుమకి ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేయడం, వాళ్ళు విడిపోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంతా మనకు తెలిసిందే కదా.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.